హాయ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ తిరుపతి రెడ్డి. డిస్క్లైమర్: ఈ వీడియో నేను జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చేస్తున్నాను. సో ఈ వీడియో చూసే వాళ్ళు నా అనాలిసిస్ ఏదైతే ఉందో జస్ట్ రిఫరెన్స్ కోసమే తీసుకోండి. మీ ఓన్ డిసిషన్, ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు మీ ఓన్ డిసిషన్ తీసుకోండి. సో నిన్న మనం ఏదైతే నిఫ్టీలో డిస్కస్ చేసామో, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ, ఈరోజు నాకు ఆల్మోస్ట్ చాలా డీసెంట్ ప్రాఫిట్ వచ్చింది. నియర్లీ 13K వరకు ఈరోజు నాకు ప్రాఫిట్ వచ్చింది. చాలా డీసెంట్ డే ఫర్ మీ. బికాజ్ నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను, అంటే లైక్ నిన్న ఏదైతే మనం అనాలిసిస్ డిస్కస్ చేసామో మేబీ ఈరోజు మార్కెట్ సైడ్ వేస్ ఉండొచ్చు అనేది. ఒకసారి నేను మీకు ఎవ్రీథింగ్ రిమూవ్ చేసి ఈరోజు ఏదైతే యాక్షన్ జరిగిందో ఆ యాక్షన్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు యాక్షన్ గురించి. సో నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసామో సైడ్ వేస్ మార్కెట్ అని, మార్కెట్ ఎగ్జాక్ట్గా నిన్నటి హై ఏదైతే ఉందో హై పైన ఓపెన్ అయింది. ఓపెన్ అయిన ఫస్ట్ 5 minutesలోనే స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అప్పుడు పుట్ సైడ్ అయితే స్పైక్ వచ్చింది. ఇప్పుడు ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ చాలా మంచి గ్రీన్ క్యాండిల్. ఈ క్యాండిల్ అక్కడ పుట్ సైడ్ ఏదైతే స్పైక్స్ వచ్చాయో, సో ఇక్కడ నుంచి కంటిన్యూగా లైక్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇన్సైడ్ రేంజ్లోకి వచ్చేసింది. సో పుట్ సైడ్ స్టాప్ లాసెస్ అన్నిటిని ట్రిగర్ చేసింది. అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్గా బయ్యింగ్ జరిగింది. సో దీనిపైన ఎవరైతే స్టాప్ లాసెస్ ప్లేస్ చేశారో ఆ స్టాప్ లాసెస్ అన్ని కిల్ చేసి ఆ తర్వాత మార్కెట్ సింపుల్గా సైడ్ వేస్ అయింది. సో ఫస్ట్ 5 minutesలో పుట్ సైడ్ స్పైక్ వచ్చింది, ఈ మూవ్కి కాల్ సైడ్ స్పైక్ వచ్చింది. ఆ తర్వాత సైడ్ వేస్ అయింది కదా, కాల్ సైడ్ ఏదైతే స్పైక్ వచ్చిందో అది కూల్ ఆఫ్ అయింది. సో ఇట్స్ సింపుల్ ఎక్స్పైరీ బేసిక్గా. సో సైడ్ వేస్ ఎక్స్పైరీ ఇది ఈరోజు సెన్సెక్స్లో జరిగిన యాక్షన్ అయితే. సో నిఫ్టీ విషయానికి వస్తే ఫస్ట్ మనకి ఇక్కడ ఎఫ్ఐఐస్ వచ్చి కంటిన్యూగా బయ్యింగ్ మోడ్లో ఉన్నారు. లాస్ట్ 4-5 days నుంచి ఎఫ్ఐఐస్ కంటిన్యూగా బయ్యింగ్ సైడ్ టర్న్ అయ్యారు. అండ్ మార్కెట్స్ అయితే స్టిల్ బుల్లిషే ఉన్నాయి. సో కొంచెం కూల్ ఆఫ్ అయితే అయింది ఈరోజు. లైక్ నిన్న మొన్న ఏదైతే మూమెంటం ఉందో ఈరోజు కూల్ ఆఫ్ అయింది. అండ్ కంటిన్యూగా కంపెనీ రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ రిజల్ట్స్ ఇంపాక్ట్ కూడా ఉంది. సో రేపటి పాసిబిలిటీస్ చూస్తే వెరీ సింపుల్, మార్కెట్ ఈరోజు ఏదైతే హై ఫామ్ చేసిందో అది ఇంపార్టెంట్ లెవెల్, అండ్ ఈరోజు ఏదైతే లో ఉందో అది ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ జోన్ అనేది చాలా చాలా క్రూషియల్. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్. సో ఇప్పుడు మనం లెవెల్స్ చూస్తే 24,240 అనేది హై, 24,071 అనేది లో. ఈ రెండు ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకవేళ అది మిస్ అయితే ఆ తర్వాత ఇంపార్టెంట్ లెవెల్ వచ్చి 23,900. సో ఇది ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్. ఇన్ బిట్వీన్ మనం ఒక రౌండ్ లెవెల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రౌండ్ లెవెల్ వచ్చి 24,000. సో 24,000 అనేది మనకు ఒక రౌండ్ లెవెల్. సో దాన్ని మనం ఒక రిఫరెన్స్ లెవెల్గా మనం తీసుకోవచ్చు ఇన్ బిట్వీన్. కానీ మేజర్ లెవెల్ అయితే మాత్రం 23,900 ఇస్ ద మేజర్ లెవెల్. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మార్కెట్ పాసిబిలిటీస్ చూద్దాం. రేపటి నా వ్యూ ఏంటంటే ఎగ్జాక్ట్గా రేపు నేను సైడ్ వేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంత మూమెంటం ఉండకపోవచ్చు, బోత్ సైడ్ మూమెంటం. అంటే లైక్ సైడ్ వేస్ మూమెంటం అంటే ఏంటంటే మార్కెట్ మార్నింగ్ ఒక డైరెక్షన్లో మూవ్ అయితే సెకండ్ హాఫ్లో ఇంకో డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మార్కెట్ డౌన్ వచ్చింది అనుకోండి, సెకండ్ హాఫ్లో బౌన్స్ అవ్వచ్చు. అలా కాకుండా మార్నింగ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకో, సెకండ్ హాఫ్లో డౌన్ సైడ్ వస్తుంది. అంటే మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో మార్కెట్ ఆ ప్లేస్లోనే క్లోజ్ అవ్వడానికి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెనింగ్ లెవెల్ అనుకోండి, ఈ లెవెల్ నుంచి ఇలా ఈ మధ్యలోనే ఆసిలేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఆ ఓపెనింగ్ లెవెల్కి. సింపుల్ సైడ్ వేస్ మార్కెట్ ఇది. సో రేపు నేను ఆ సైడ్ వేస్ మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సేమ్ ఈ 24,240 అనేది ఇంపార్టెంట్ లెవెల్గా వర్క్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ రీచ్ అయితే ఇక్కడ నుంచి నేను రివర్సల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. అది ఇమీడియట్గా జరగకపోవచ్చు, ఇక్కడ కొంత హాల్ట్ అవ్వాలి. ఇక్కడ హాల్ట్ అయ్యి ఆ తర్వాత స్ట్రక్చర్ ఫామ్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే నేను డౌన్ సైడ్ పాసిబిలిటీస్ చూస్తాను. సేమ్ వే మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇది సిచ్యువేషన్, ఇక్కడ హాల్ట్ అయ్యే సిచ్యువేషన్ బట్టి మనం డిసిషన్ తీసుకుంటాం. సో హాల్ట్ అయిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మేబీ అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవ్వచ్చు. సో ఇది గ్యాప్ అప్ సినారియో. ఫ్లాట్ సినారియో వెరీ సింపుల్. ఫ్లాట్ ఓపెన్ అయింది, గ్యాప్ లైక్ మార్కెట్ డౌన్ వచ్చింది అనుకోండి, ఈ లెవెల్ అనేది క్రూషియల్. ఇక్కడ హాల్ట్ అయ్యి లో బ్రేక్ అయితే ఫర్దర్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ నుంచి మార్కెట్ టర్న్ అయితే మళ్ళీ ఐ వరకు రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది ఫ్లాట్ ఓపెనింగ్. అలా కాకుండా మార్కెట్ వచ్చేసి గ్యాప్ డౌన్, అంటే లైక్ సింపుల్ గ్యాప్ డౌన్ ఒకటి, హ్యూజ్ గ్యాప్ డౌన్ ఒకటి. సింపుల్ గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే మార్నింగే మనం అప్ సైడ్ డౌన్ సైడ్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎర్లీ మార్నింగే. అదే
హ్యూజ్ గ్యాప్ డౌన్ అంటే ఈ రోజు లో ఏదైతే ఉందో ఆ లో బయట ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ మేబీ పుల్ బ్యాక్ రావడానికి ఛాన్స్ ఉంది. పుల్ బ్యాక్ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఫాల్ రావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్ గా డౌన్ వచ్చింది అనుకోండి, ఇది క్రూషియల్ లెవెల్ అనమాట. ఇక్కడ మార్కెట్ మేబీ కొంత టైం హాల్ట్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఇక్కడ హాల్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఈ లో బ్రేక్ అయితే ఫర్దర్ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఈ హై బ్రేక్ టర్న్ అయింది అనుకోండి, మార్కెట్ అగైన్ ర్యాలీ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇవి ఉన్న పాసిబిలిటీస్ అయితే రేపు నిఫ్టీలో చూద్దాం. రేపటి ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి. సో నా ఓవరాల్ వ్యూ అయితే సైడ్ వేస్ వ్యూ ఉంది. సో ఇది ఓవరాల్ గా థింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.